నమస్కారం ప్రజలారా. మన పార్టీ ముఖ్య నేత మరి అదేవిధంగా జగనన్నకి ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లోనూ ఆఫీసుల్లోనూ ఈడీ సోదాల గురించి మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మరి జగనన్న నమ్మి ఈ మధ్యంలో వచ్చినటువంటి డబ్బులంతా కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర దాచిపెట్టడం, దొంగగా కంపెనీలు పెట్టి ఏ విధంగా అంటే మనం గతంలో కూడా చూసినాం ఏ విధమైనటువంటి దొంగ కంపెనీలు పెట్టి అంటే అడ్రస్ ఎక్కడ ఉంటుంది, ఆ అడ్రస్కు పోతే మరి అక్కడ ఏముండాయి ఏంది వ్యవహారం అని కూడా మనం గతంలో చూసినాం. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్ని లుచ్చా పనులు చేసినాడు, ఏ విధంగా ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు సంపాదించినాడు అనే విషయాన్ని మనం పక్కన పెడితే జగనన్న నమ్మి ఈ మద్యంలో వచ్చినటువంటి ఆదాయాన్ని నువ్వు భద్రంగా ఎత్తిపెట్టరా స్వామి అంటే ఈరోజు ఈడీ వాళ్ళు వచ్చి పడినారు. మరి అదేవిధంగా ఇప్పుడు మద్యం అంతే అది అందరికీ తెలిసిపోయింది. ఎందుకంటే మనం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మేము ఓట్లు అడుగుతాం, మేము ఖచ్చితంగా మన పాలనలో దశల వారీగా అవుతుందని చెప్పి ఆ మద్యాన్నే ఆదాయ మార్గంగా మార్చుకొని ఏ విధంగా కోటాను కోట్ల రూపాయలు సంపాదించినారో అందరికీ తెలుసు. అది నేనేమి ప్రత్యేకంగా కూడా రాష్ట్ర ప్రజానీకానికి ఏమీ తెలియజేయాల్సినటువంటి అవసరం కూడా ఏమి లేదు. అందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంపాదించుకునేటువంటి ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా ఈడీ ఈరోజు మరి వారి ఆఫీసుల్లోనూ వాళ్ళ ఇళ్లల్లోనూ సోదాలు చేసేటువంటి ఈ తరుణంలో మరి ఇంకా ఏం బయటపడతాయి సీమరాజా ఏమని చెప్పి అని మన కొంతమంది అడగడం కూడా జరిగింది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిద్రలేసి మరి ఎక్కడ భూమి కనపడినా, ఎక్కడ మఠం భూములు కనపడినా, ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కనపడినా, మరి ఎక్కడ చెరువులు కనపడినా, మరి మఠం భూములు అయితే మరి ముందు పక్క 2 ఆవులు కట్టేసి నిద్రలేసి దండం పెట్టుకొని వాటికి 2 అంటికాయలు తినిపించి ఆ ఆవులు వెనకలు ఉండేటువంటి ఈ భూమి అంతా కూడా నాదేనని చెప్పి దొబ్బేసినటువంటి భూములన్నీ కూడా ఏడ బయటపడతాయి అనేది ఇప్పుడు చాలా భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. మరి చెవిరెడ్డి కుమారులు కావచ్చు, మరి చెవిరెడ్డి కుమారులుగా రకరకాలుగా ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ నాయన అంత నీతిగా జాతిగా అంత కరెక్ట్గా డబ్బులు సంపాదించుంటే కట్లు కొట్టి సంపాదించినాడా, లేకుంటే ఏమన్నా రాళ్ళు కొట్టి ఏమన్నా సంపాదించినారా? చేసినటువంటి లంగా బఫూన్ డెకాయిట్ పనులు 1, 2 మరి ఎన్నో ఉన్నాయి. మరి అందరూ ఉన్నారు కదా మన పార్టీకి సంబంధించినటువంటి 151 మంది శాసనసభ్యులు మనోళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ మీద జరగని ఈడీ సోదాలు మీ ఇంట్లోనే ఎందుకు జరిగినాయి, మీ నాయన మీదనే ఎందుకు జరుపుతూ ఉన్నారు? అంటే మీరంత కరెక్ట్గా, మీరంత నికార్సుగా, మీరంత జాతిగా అంత కరెక్ట్గా పనులు చేసి ఉంటే లిక్కర్ స్కామ్ ఒకటి నేను మళ్ళీ చెప్తున్నా, భయభ్రాంతులకు గురి చేసి ముందు పక్క 2 ఆవులు కట్టేసి 2 అంటికాయలు తినిపించి 10 ఎకరాలు భూములు దొబ్బినటువంటి మీరు అవన్నీ కూడా బయట పెడతాది ఈడీ రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా మీరు ఆ డాక్యుమెంట్లు ఆడబెట్టారో మరి మనోడు అనబోతే మరి మన నాయన ఎవరు లేరు మనకు, సరే సజ్జలంటే నిన్నగాక మొన్న వచ్చినాడు నమ్మలేవులే అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాడ కోట్ల రూపాయలంతా ఈ మద్యం కుంభకోణంలో దొబ్బిన డబ్బంతా కూడా మీ దగ్గర దాచిపెట్టినారు. మరి అవన్నీ ఈరోజు బయటకు వచ్చాయి. మరి ధనంజయ రెడ్డి కథ ఏంది, ఆ ధనంజయ రెడ్డి ఏ విధంగా మరి అప్పుడు శాసనసభ్యులుగా ఉండేటువంటి వ్యక్తులతో ఆయన భాష, ఆయన తీరు, ఆయన మాట, ఆయన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాడు ఏందనేది మన పార్టీలో మాజీ శాసనసభ్యులే నాకు చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. నేను ఇది వీడియోలో చెప్పలేను కాబట్టి నేను చెప్పలేకుండా అటువంటి భాష ఈ మద్యం కుంభకోణంలో జరుగుతుంది. మరి ఈ విధంగా ప్రజలు అనుకుంటున్నారు, ఈ విధంగా ఉన్నది ఇది కథ అంటే ధనంజయ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని నేను నా వీడియోలో కూడా చెప్పలేకుండా అంటే అంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు ధనంజయ రెడ్డి. మరి సోదాలు జరుగుతున్నాయి. మరి ఖచ్చితంగా మరి జగనన్న ఏ విధంగా డబ్బులు సంపాదించినాడు, ఏ విధంగా డిస్లరీల దగ్గర ఎటువంటి ఏమి చేసినాడు, మిథున్ రెడ్డి కూడా లోపలికి పోయించినాడు, చెవిరెడ్డి మద్యం కేసులోనే పోయించినాడు. మరి ఖచ్చితంగా అన్నీ బయటకు వచ్చాయి. మనం అంత నీతిమంతులమో, అంత జాతిమంతులమో, అంత కరెక్ట్ అయినటువంటి వ్యక్తులమో అయితే మరి ఈడీ సోదాలు ఎందుకు, ఈ కథలు ఎందుకు, ఈ వ్యవహారాలు ఎందుకు అందరికీ తెలుసు. మన అన్న ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయో తెలుసు. మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏ విధంగా చేతి వాటం ఉంటుందో తెలుసు. ఏ విధంగా తమిళనాడు నుంచి మనసులు తీసుకొని వచ్చి ఇక్కడ తిరుపతిలో స్థానికంగా ఏదైతే ఆయన భూ కబ్జాలు చేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ ఏ విధమైనటువంటి గోండాయిజం, రౌడీయిజాలు చేసి ఏ విధంగా ఈయన మయం చేసుకున్నాడో కూడా తెలుసు. తిరుచానూరులో ప్రధాన అర్చకులుగా ఉండేటువంటి పూజారి వాళ్ళ భూమిని కూడా దొబ్బినాడంటే
ఇంకా మీరు అర్థం చేసుకోండి ప్రజలారా. మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఘనకార్యాలు ఏందనేది ఖచ్చితంగా ఈ దొంగ అయితే ఉన్నాయో అన్నీ కూడా బయటికి తెచ్చాది. మన అన్న ఏమనుకున్నాడంటే 30 సంవత్సరాల పాటు మనమే అధికారంలో ఉంటాం, అధికారంలో మనం ఉంటే ఎవడొచ్చి మనం లాపుతాడని ఇష్టానుసారంగా 2 జాతలకు పనులు చెప్పటమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు కూడా చెవిరెడ్డి తమ్ముడు కావచ్చు, చెవిరెడ్డి కొడుకులు కావచ్చు, ఏ విధంగా దందాలు చేసినారు, ఏ విధంగా ఏం చేశారయ్యా మీరంతా ఇది కాదు. ఖచ్చితంగా మీరు దొబ్బిన మఠం భూములు బయటకు వచ్చాయి, మీరు దొబ్బిన చెరువులు బయటకు వచ్చాయి, మీరు ఎక్కడెక్కడ ఏమేమి కబ్జాలు పెట్టారో బయటకు వచ్చాయి, మీరు ఎవరిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నారో బయటకు వచ్చాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి మీ కన్ను పడితే ఆ భూములు ఏ విధంగా దొబ్బినారో బయటకు వచ్చాయి. ఖచ్చితంగా చట్టం తన పని తను చేసుకోబోతుంది. చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు. మన చేతిలో పవర్ ఉన్నది, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడని గుడ్డలు ఎగరేసుకొని చేసినటువంటి పనులకన్నిటికీ కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కూడా చెవిరెడ్డి గారికి తెలియజేసుకుంటూ, మరి చెవిరెడ్డికి రాబోయే రోజుల్లో మంచిదే ఎట్టుంటుందని కూడా కొంతమంది అడుగుతారు. ఏమి మొన్న పోయిచ్చాడు జైలుకి, మళ్ళా కూడా పోతాడు, ఏమున్నది? ఎందుకంటే చెవిరెడ్డికి జైలుకు పోవడం రావడం ఏం కొత్త కాదు, మేము చేయని పనులు కాదు, మేము చేయని లంగా బఫూన్ డెకాయిట్ పనులు ఏమి లేవు, అన్నిట్లో కూడా ఆరితేరు ఉన్నాడు. ఒకవేళ మాకు చేత రాకుండా ఉంటే చెన్నై టు బెంగళూరుకు పోయే హైవేలో ఉండేటువంటి ఇంద్రమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉంటారు బ్యాచ్ అంతా, డెకాయిట్లు, అవులేలు, ఎవరు రౌడీ షీటర్లు, అదేవిధంగా పీడియాట్లు ఉండేటువంటి వాళ్ళు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల్ని ఆ ఇంద్రమ్మ గృహాల్లో పెట్టి ఏ విధంగా చెవిరెడ్డి పెంచి పోషించాడు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా బయటికి తీసుకువచ్చాడు అనేది కూడా కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు కదా. ఇప్పుడు తిరుపతి చుట్టుపక్కల ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులకు తెలుసు, వాళ్ళని అడ్డం పెట్టుకొని ఏ విధంగా పనులు చేస్తాడు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు. అధికారులు కూడా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ను కూడా ఆర్డీఓ ఆఫీసుల్లోనూ ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ ఏ విధమైనటువంటి అంటే ఈ చెవిరెడ్డి పోయి మాట్లాడు కదా, వాళ్ళ మనుషులు పోయి మాట్లాడి ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తాడు, వాళ్ళ దగ్గర ఏ విధంగా డబ్బులు దండుకుంటారు, ఏ విధంగా భూములు దొబ్బుతారు, ఏంది కథ ఏందనేది ప్రతి ఒక్కటి కూడా అందరికీ తెలుసున్నది. కానీ ఈరోజు నేను ఎందుకు చెప్పినానంటే ప్రజలారా, ఈడీ సోదాలు జరుగుతున్నాయి కాబట్టి మరి ఆ డాక్యుమెంట్లన్నీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దిండి కింద పెట్టుకొని నిద్రపోవటం అలవాటు కాబట్టి అవన్నీ కూడా ఈడీ కొద్దిగా చూసి మరి మా ఓడిని ఏదన్నా అంటే మాకేమి కొత్త ఏం కాదు, జైల్లో అయ్యేవిదేం పెద్ద విషయమేం కాదు, సరే కొద్ది రోజులు ఏమన్నా బేసేటుకుంటే కూడా బయట ఇబ్బంది ఏమి లేదు, ఏమవుతుంది వాళ్ళు కూడేస్తారో 7 ఇంట్లోనూ కూడేచ్చరి ఏమవుతుంది, కాకంటే కొద్దిగా లగ్జరీగా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులని కూడా అన్నింటినీ కూడా అధిగమించి లోపల ఉండేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాడు. సరే తండ్రి లేని బిడ్డ చెవిరెడ్డిని నమ్మినాడు, మరి నమ్మితే ఈ విధంగా నేల నాకు ఇచ్చారా, కోట్ల రూపాయలు, ఏం రూపాయి 2 రూపాయలు కాదు, ఎంతమంది కిడ్నీలు పోయినాయి, ఎంతమంది లివర్లు పోయినాయి, ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంతమందికి పెరాలసిస్ వచ్చింది ఈ డబ్బుతో. అంటే అది మధ్య నుంచే వచ్చిన డబ్బు అంతా కూడా అదే కదా. మరి వాళ్ళందరూ అన్ని పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకొని సొమ్ము చేసుకున్నటువంటి డబ్బును ఈరోజు ఈడీ సోదాలు మరి కథ వ్యవహారం ఏందనేది సరే ఏది ఏమైనప్పటికీ ఇటాటి ఈడీ సోదాలు ఎన్ని జరిగినా, సిబిఐలు ఎన్ని జరిగినా, సిఐడీలు ఎన్ని జరిగినా మన అన్నను ప్రధానమంత్రిని చేసుకునేదాకా మన ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్తూ మీరు కూడా నాకు ఖచ్చితంగా సహకరించారు. ఎందుకంటే మనం ప్రధాని చేయాలనేటువంటి నినాదంతోనే ముందుకు పోతున్నాం కదా, మీరు కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటూ ఏది ఏమైనప్పటికీ చెవిరెడ్డి ఇంట్లోనూ అదేవిధంగా ఆయన ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా. నమస్కారం.